నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్ బేగం, డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో భయాందోళన కలిగించేలా కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారని, కానీ తమ కూటమి ప్రభుత్వంలో మాత్రం ప్రజలకు సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్నామని వివరించారు. గత సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించటమే లక్ష్యంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జిల్లాలో అద్భుతంగా జరుగుతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు కూటమి ప్రభుత్వ పాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వివరించారు. 5 ఏళ్ళు ఇవ్వలేదని మేము ఇచ్చాం. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తున్నాం, నెలల జీతాలు ఇస్తున్నాం, పెన్షన్లు పెంచాం. ఏమి కావాలో చేసేదానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మా సోదరులందరూ చెప్పినట్లు జగన్ ఎక్కడ జైలు పోతాడని చెప్పేసి ముందుగానే యాదేదో చెప్తా ఉన్నారు. జగన్ లోపలికి వేస్తే రాజీనామా చేస్తాను, ఏమన్నా రాజీనామా చేసే ఒక 40 ఎమ్మెల్యేలు 50 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమన్నా వాళ్ళకి గుడ్డి 11 ఉన్నాయి. ఆ గుడి 11కి రాజధాని చేస్తేనే చేయకపోతే అదేమన్నా రెఫరెండం అయితే అదేమన్నా అవన్నీ కథలు చెప్తారు. ఆ 11 మంది కూడా ఎవరు తెలియదు. ఒక 5-6 మంది మా దగ్గర ఫుల్ దానికి రెడీగా ఉన్నారు. మా సార్ అంటే వాకింగ్ వేసి పెట్టినా, నేను వాకింగ్ వేసి లేకుంటే ఆ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలో చంద్రబాబు నాయుడు గారు వాకింగ్ తెరిస్తే 5-6 మంది టపాని పడిపోతారు ఇపోతే. కాబట్టి వాళ్ళు జగన్ జైలు పోవడం ఖాయం. ఎవరు రాజీనామా చేసే అంత ధైర్యము లేదు, వాళ్ళకి అంత శక్తి లేదు, ప్రజల్లో ఆ బలము లేదు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈరోజు కేవలం మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన అతి తెలివితో ప్రవర్తించి రకరకాలుగా ఆయన అకౌంట్లో పడే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ ప్రధానమైనటువంటిదని కూడా మనం ఈరోజు గమనించాలి. మరి ఆయన చేసినటువంటి ఈ స్కాము మరి రోజుకు దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లో పడినటువంటి విషయాలను మనం ఈరోజు చూస్తానే ఉన్నాం. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉన్నదో దానికి భయపడి ఈరోజు ఆయన ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. గవర్నర్ దగ్గర పోయి మరి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈరోజు దాన్ని తట్టుకోలేక ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు కానీ, కొడాలి నాని కానీ, మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు. మరి రోజా కానీ అక్రమంగా అరెస్ట్ చేశారు మా మిథున్ రెడ్డిని, ఎంపీని. అంటే వయలేట్ చేసినారు. అంటే ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని తీసుకొని అరెస్ట్ చేశారు. మరి ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు ఇప్పుడు. మరి ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు పిటిషన్లు వేస్తా ఉన్నారు. మాకు అది లేదు, ఇది లేదు, ఆ కావాలి, ఇది కావాలని హేళన చేసినటువంటి ఇదే రోజా గారు కానీ, కోడల్ నాని కానీ, ఇంకొక నాయన వాడు తెచ్చినా వాడు. అంటే వీళ్ళంతా కూడా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రోజు వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు కానీ, దోపిడీ కానీ కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. దొంగను పలకరించేందుకు జైలు పోయావు. నీవు జైలు పోయింది కేవలం ఆయన కోసం కాదు. ఒరే మిథున్ రెడ్డి, నా పేరు చెప్పొద్దురా నాయన, నా పేరు చెప్తాను విషయం తొందర జైలు చేస్తావా అని చెప్పి బయట ఆయనకు అడుక్కొని పోయిన అంతే తప్ప వేరేది కాదని తెలియజేస్తా ఉంటారు. ఇవాళ చూసాం పేపర్లో, టీవీలో మూత మోగుతా ఉంది. తల్లి చెల్లెలకు ఆస్తి పంపకంలో కూడా పంపేదానికి ఇవాళ కోర్టులు వేస్తే గెలిచాడంట ఈయన. అంటే తల్లికి చెల్లెకు ఆస్తి పంపకం కూడా ఇచ్చినట్టు దుర్మార్గుడా నీవు ఇవాళ ప్రజలకు పని చేస్తావా? తల్లికి చెల్లికి మోసం చేసినావయ్యా.
సొంత తండ్రి లాంటి చిన్నాయన చంపించావు, గొడ్డలతో నరికించావు. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టడం శని అడుగుతున్నా. అందుకనే ప్రజలంతా గమనించాలి. ఒక మంచి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కానీ ఈరోజు విదేశాలంతా తిరిగి పెద్ద పెద్ద పరిశ్రమలు తెచ్చి ఇక్కడ ఏ ఒక్క ప్రజలకు ఇబ్బంది పడకుండా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించి వాళ్ళని మంచి బాటలు తీసుకుపోవాలని చెప్పేసి కష్టపడి పని చేస్తుంటే ఈరోజు నువ్వు తట్టుకోలేక నీ ఇష్టం వచ్చిన మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నాకున్న దాదాపు 200-300 కోట్ల ఆస్తులు నేను అతనికి రాసిస్తా. నేను చూసి ఉండకపోతే, అంటే వాళ్లకు నాకు పరిచయం లేకపోతే, ఆ ఆరోపణలు చేసినటువంటి వాడు నా కాళ్ళ కింద దూరిపోతే చాలు. ఎందుకంటే చేసే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఆనెస్ట్ గా బతుకుతున్నా, నిజాయితీ బతుకుతున్నా, ప్రజల సొమ్ముతో బతకడం లేదు. ప్రజలు నా కుటుంబమే. ఎన్టీఆర్ చెప్పాడు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. కానీ నేను ఏకంగా చెప్తున్నా, సమాజమే నా కుటుంబం. పేదవాడు ఎవడైనా సరే నా దగ్గరికి వస్తే, ఇక్కడ ప్రభాకర్ ఉన్నాడు, ఈ మధ్య 2-3 సార్లు ఆయన ఆశ్చర్యపోయేంత చెప్పేది ఆలస్యం, శాంక్షన్ ఎవరన్నా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మా చెల్లెమ్మ కూడా చెప్తుంది, ముంతాదమ్మ, అన్న నేను పంపించాను, వాళ్ళు హ్యాపీగా వచ్చి మేము అడగగానే చేస్తున్నాడు. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవ్వరికైనా నా చేత కాదు, నేను చెయ్యను అని చెప్పేవాడు కాదు కేవీ సుబ్బారెడ్డి. అలాంటి కేవీ సుబ్బారెడ్డి మీద బురద జల్లాలని చూస్తున్నవాడు సూర్యుని మీద ఉమ్మేస్తే వాడి మొహం మీద వాడిని అట్లయింది తెలియజేస్తూ, మరి అందరం కలిసి పనిచేద్దామని నేను అనుకుంటున్నాను. కానీ కలిసి విడదీయడానికి కొంతమంది కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి శక్తులు ఎట్లా పడాలా, ఎట్లా మా ప్రెస్ సోదరులు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయాన్ని అవసరమైతే ప్రెస్ ద్వారా మా మీద బురద జల్లుతున్న విషయాన్ని, నా ఛాలెంజ్ని కూడా పడుతున్నాం. అలాగే తల్లికి వందనం వచ్చిందా అని అడిగినప్పుడు మహిళలు చెప్తున్నారు, అమ్మ గతంలో మాకు నెత్తి మీద తల మీద చేయి పెట్టి ముద్దుల మీద ముద్దులు పెట్టి అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే మీకు 15,000 మీకు 15,000 అని చెప్పి పనికి మాల ముఖ్యమంత్రి ఒక్కరికే ఇచ్చారమ్మా. ఒక పిల్లోనికి చదివించుకొని ఒక పిల్లోనికి మేము చదివించుకోలేని పరిస్థితి ఉండింది. మరి ఈ రోజు మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకు మేము ఈ రోజు సంతోషంగా మాకు తల్లికి వందనం పడింది. గతంలో మేము 50,000 అప్పు చేసుకున్నాము. ఈ రోజు మేము అప్పు చేసుకోకుండా మా పిల్లల్ని చదివించుకుంటున్నాం అనేది మీకు ఆ మాట విన్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగింది. అలాగే దీపం పథకం కింద ప్రతి సంవత్సరంలో 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పటికే 2 సిలిండర్లు అందరికీ పడ్డాయి. చాలా సంతోషంగా పల్లెల్లో ఈ సిలిండర్ ధర పెట్టలేక చాలా మంది సిలిండర్ ని పక్కన పెట్టి కట్టెలతో వంటలు చేసుకునేవాళ్ళు. ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు, లేదమ్మా మేము కట్టెలు కొట్టుకోవట్లేదు, మేము సిలిండర్ నే వాడుతున్నాం, మాకు ఒక్క సిలిండర్ 4 నెలలు వస్తుంది కాబట్టి మేము సంతోషంగా మొత్తం సంవత్సరం అంతా ఫ్రీ గ్యాస్ వాడుకుంటామని చెప్పడం చాలా సంతోషమైంది. అలాగే బడి పిల్లల్ని కలిసినప్పుడు ఏమా ఎట్లా ఉన్నారు మీరు, బాగున్నారని అడిగినప్పుడు కడుపు నిండా సన్నబియ్యం తింటున్నామని చెప్పినప్పుడు చాలా సంతోషమైంది. ఇంతకంటే ఇంకేం కావాలా, ప్రభుత్వం బాగుంది అని చెప్పడానికి మేము అడుగుతా ఉన్నాం. శవరాజకీయాలు చేయాలా? మాజీ ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ గారిని కలవాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే ఆయన అరెస్ట్ కాబోతున్న విషయాన్ని కనుక్కొని గవర్నర్ గారు అనుమతి ఇవ్వకండి అని అడుక్కోవడానికి వెళ్ళాడా? మేము అదే ఆలోచిస్తున్నాం. నువ్వు తప్పు చేయకుంటే బయటపడేవాడయ్యా, నువ్వు తప్పు చేసినప్పుడు నీకు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి ఖచ్చితంగా ఇస్తారు, మీరు లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నాయని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని 6వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 6వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు మన్సూర్ అలీఖాన్, 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వార్డు పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఇబ్రహీం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరిగాయని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోందని వివరించారు. ప్రతి వార్డులో సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఆయన నెరవేరుస్తున్నారని, దీని పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ తమ వార్డులో సమస్యలుగా ఉన్న విద్యుత్ స్తంభాల సమస్యను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిష్కరించారని వివరించారు. అలాగే వార్డు పరిధిలో రహదారులు, డ్రైనేజీ కాల్వలు, వీధి లైట్లు వంటి సమస్యలను పరిష్కరించాలని తెలియజేశారు. ఈ యొక్క మంచి ప్రభుత్వము ఈ సంవత్సరంలోనే 80% పూర్తి చేసుకున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఈ 20%తో పాటు ఇంకా ఏం చేయాలో మీరు ఈరోజు చూస్తే సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, టీజీ భరత్ గారు చూస్తుంటే వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ ని చూసి జనాలు ఎంతో గర్వపడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులతో పాటు మన ఇండస్ట్రీస్ మినిస్టరు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వాళ్ళందరూ ఎంతో మందిని కలిసి నారాయణ గారు కూడా ఉన్నారు, మున్సిపల్ మినిస్టరు, వాళ్ళందరూ కలిసి సింగపూర్ లాంటి ఏదైతే అక్కడ డెవలప్మెంట్ కానీ ఇవి ఉన్నాయో అలాంటిదే ఇక్కడ మంచి ఎన్నో విషయాలు చేయగలుగుతామని చెప్పి ఈరోజు రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఇవి ప్రజలు గమనిస్తున్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ గర్వపడుతుంది. వచ్చే రోజుల్లో మంచి పరిపాలన వస్తుందని అందరు నమ్ముతున్నారు. దేవుని వల్ల ఇంకా చాలా చేసేది ఉంది. మన కర్నూలు కానీ, మన వార్డులో కానీ అందరు కలిసి, మన కార్పొరేటర్ కానీ, మన బూత్ ఇన్ఛార్జ్లు కానీ, వార్డ్ ఇన్ఛార్జ్లు అన్ని కలుసుకొని అందరు కలుపుకొని పని చేస్తున్నారు. మేము చాలా సంతోషంగా భావించి ఇంకా చాలా చేయాలని మేము ఆశ పెట్టుకున్నాం. చాలా పనులు ఉన్నాయి మైండ్లో. మన 6th వార్డులో ఒక 6th వార్డు ఓల్డ్ టౌన్కి ఒక ప్లే గ్రౌండ్, ఒక గార్డెన్ లాగా మేము ఒక ప్రపోజల్ పెట్టినాము. దేవుని దేవాల అది కూడా అతి తొందరలో అవుతుందని ఆశిస్తున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని గుర్తించి మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మనం కరెంటు స్తంభాలను మార్పించి ఎన్నో సమస్యలు కూడా తీర్చడం జరిగింది. అలాగే అయితే రోడ్ల విషయంలో కానీ చిన్న ఏం సమస్యలు ఉన్నా కూడా మన ప్రతి ఒక్కరూ కలిసి ఇక్కడ పనిచేసి ప్రజల సమస్యలు తీర్చడానికి ఎప్పుడు కూడా చేస్తున్నాము. ఇప్పుడు కూడా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని ప్రజలకు ఒక హామీ ఇవ్వడం కోసం ఇక్కడ ఈ తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 10 साल हुआ कोई हुकूमत में नहीं बदले, आज बदला था हम बोल गए. अभी उनका बोलना हुआ, 1 रुपया भी खर्चा किसी का नहीं. अभी तो हमारे 6 वार्ड के अंदर इतना काम हुआ, रोडा नाला जो काम जो टीजी भरत साहब हमारे करा रहे हैं, उनसे भी मैं बार बार दिल से शुक्रिया अदा करता हूँ. और आगे हमारे मंसूर भाई आज हमारे वार्ड को 6 वार्ड को आना हुआ, मंसूर भाई का भी मैं दिल से. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి అన్నారు. నగరంలోని రావూరి గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కల్లూరు పిఏసిఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని రావూరి గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లూరు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్గా దేవలం కాటి శేఖర్తో పాటు మరో 2 డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడుతూ కల్లూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన కార్యవర్గం రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటోందని వివరించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పంటల బీమాకు సంబంధించి రైతుల వాటాలు చెల్లించకపోవటం వల్ల రైతులు పంట నష్ట పరిహారం పొందలేకపోయారని వివరించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసి పరిపాలించింది అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఆగస్టు 2వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 రూపాయలకు తోడు 5,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయటం జరుగుతుందని తెలిపారు. అలాగే
రైతులకు సంబంధించి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని వివరించారు. అనంతరం కల్లూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవలంకాటి శేఖర్తో పాటు డైరెక్టర్లు మాట్లాడుతూ తమకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. కల్లూరు మండలంలోని రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వివరించారు. మళ్ళీ ఇప్పుడు కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి 20,000 వేయబోతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 6,000, స్టేట్ గవర్నమెంట్ 14,000తో ఈ కార్యక్రమం చేపట్టబోతా ఉంది. మనకు ఆగస్టు 2-3 తేదీలలోనే ఫస్ట్ విడతగా సెంట్రల్ గవర్నమెంట్ 2,000 వేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ 5,000తో మొదటి విడతగా వేయడం జరుగుతుంది. అంతేకాకుండా రెండో విడత కూడా స్టేట్ గవర్నమెంట్ 5,000, సెంట్రల్ గవర్నమెంట్ 2,000తో 14,000. మూడో విడత స్టేట్ గవర్నమెంట్ 4,000, సెంట్రల్ గవర్నమెంట్ 2,000తో ఇలాగా 20,000 రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా త్వరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు పర్ల సేకరణ అన్నారు ఈ సింగరేణిలో ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు రైతులకు చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో రైతులందరికీ అందుబాటులో ఉండి రైతులకు సేవ చేయాల్సిందిగా మంచి పేరు తెచ్చుకుంటారు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసి సేకరణ గురించి మంచి మృదు భాష, మంచి వ్యక్తి, ఎవరు పిలిచినా పలికే రకము. కాబట్టి ఇటువంటి వ్యక్తికి మనం ఇస్తే రైతులకు ఎంతో సేవ చేయగలుగుతారన్న ఉద్దేశంతో ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా మీకు అందరికీ రైతులకు అందరికీ ఒక సంవత్సరంలో ఈ మండలంలో దాదాపు 7 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. ఒక డిపార్ట్మెంట్ చేసింది. అలాగే రోడ్లు అయితేనేమి అంతకుముందు చూసారు కాలంలో గతంలో రోడ్లు ఇప్పుడు తలగంపల నుంచి మధ్యపాడు రోడ్లు కానీ అలాగే మధ్యపాడు నుంచి నాగలాపురం రోడ్లు కానీ అన్ని కూడా కాలంలో అమలు చెందుకోవాలి. సో ఈ విధంగా మా పల్లెల మా చైతన్య గారు కూడా చాలా చుట్టాలని కోరుకుంటున్నాను. గతంలో మాకు పెట్టి లేవడంలో ఇబ్బంది అని చెప్పేసి ఆ పెట్టి ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి గారికి, గౌరి వెంకరెడ్డి గారికి, ధర్మాన సుబ్బారెడ్డి గారికి మరియు ఆదన్న గారికి, మరి స్టేజ్ అలంకరణ పెద్దలకు, స్టేజ్ ముందర ఉన్న సోదరిమణులకు, అన్నలకు, అక్కలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అటే నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మిత్రపక్షాలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి, పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి గారికి, అలాగే నందికోట ఇన్ఛార్జి గౌరి వెంకటరెడ్డి గారికి, నారా లోకేష్ గారికి, కూటమి సభ్యుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మా సోదరుడు అన్న శేఖరన్న గారికి కూడా, సొసైటీ చైర్మన్ శేఖరన్న గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. ఇంతకుముందు ఎలా జరిగిందో ఎటువంటి ఇబ్బందులు మాకి ఎంప్లాయీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మేము తారతమ్య భేదాలు లేకుండా సమయం స్ఫూర్తితో మేము సహకారాలు రైతులకు అందిస్తామని చెప్పి ఈ అవకాశం పెద్దలందరికీ, ఎమ్మెల్యే గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 విధానంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో P4 విధానం అమలుపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో P4 విధానం అమలుపై విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా భాగస్వామ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం పుణ్య కార్యమని, ఈ అవకాశం P4 విధానం ద్వారా లభిస్తోందని పేర్కొన్నారు. మనమందరం ఎప్పుడో ఒకప్పుడు సహాయం పొందిన వారై ఉంటామని కలెక్టర్ గుర్తు చేశారు. మనం చేసే చిన్న సహాయం అవసరంలో ఉన్న కుటుంబానికి ఎంతో ఆసరా ఇస్తుందని, సమాజంలో సహాయం చేయగలిగిన సామర్థ్యం ఉన్నవారు మానవతా కోణంలో ముందుకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పేదరికం నిర్మూలించడమే P4 పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. P4 కార్యక్రమాన్ని మార్చి 30వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించారని, ఆగస్టు 15వ తేదీలోపు రాష్ట్రంలో 15 లక్షల మంది బంగారు కుటుంబాల దత్తతను లక్ష్యంగా నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామంలో కనీసం తినటానికి తిండి కూడా లేనివారు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా వెనుకబడిన కుటుంబాలను జిల్లాలో సర్వే చేసి 64,000 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసేవారిని మార్గదర్శులుగా పేర్కొనటం జరుగుతోందని, ఇప్పటి వరకు 22,000 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శులుగా ముందుకు వచ్చారన్నారు. మిగిలిన కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శులుగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవటం అంటే ఆర్థికంగానే సహాయం చేయనక్కర్లేదు అని, ఆ కుటుంబంలో ఉన్న వారికి నైపుణ్య సామర్థ్యాలను పెంపొందించటం, భవిష్యత్తు అవసరాలు ఎంచుకోవటం లాంటి అంశాల్లో కూడా సహాయం చేయవచ్చని కలెక్టర్ వివరించారు. ఇప్పటికే పలువురు మార్గదర్శులుగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారని, వారిని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో జిల్లాలో పేదరిక నిర్మూలన కోసం ముందుకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. P4 పాలసీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్లోని CPO కార్యాలయంలో 9440758201, 9441174933, 8125367303 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా మండలాలలో MPDOలను సంప్రదించవచ్చని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ఇది మంచి కార్యక్రమని, పేదలను ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేస్తామని అన్నారు. సో P4 అంటే మీరు ఇప్పుడు వీడియోలో చూసినట్టుగా బంగారు కుటుంబము మార్గదర్శి. మార్గదర్శి అంటే ఎవరు, బంగారు కుటుంబం అంటే ఎవరు? సో P4 ప్రోగ్రామ్ కింద పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్ P4 అంటే. సో ఈ నాలుగింటిని కలిపి సొసైటీలో ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో, అంటే ప్రతి విలేజ్లో సర్వే చేసి ఒక విలేజ్లో ఉన్నటువంటి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే మనకి కనీసం వాళ్ళకి తిండి కనుక్కునేటువంటి వాళ్ళు కావచ్చు, లేదు ఆర్థికంగా బాగా వెనుకబడిన వాళ్ళు కావచ్చు, లేదు చాలా నీడ్ ఉన్నటువంటి, అంటే అది ఆరోగ్యపరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇలా వెనుకబడిన కుటుంబాలని సర్వే చేసి మన జిల్లాలో ఐడెంటిఫై చేస్తాం. సో దాదాపు ఒక 26-27 lakhs పాపులేషన్ ఉన్న మన జిల్లాలో 64,000 మందిని మనం ఈ సర్వే ద్వారా సెక్రటరీ స్టాఫ్ ద్వారా సర్వే చేసి ఈ కుటుంబాలను గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ కుటుంబాలన్నింటినీ కూడా మళ్ళీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వాటన్నింటిని రీవెరిఫై చేయిస్తున్నాం. ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఈ P4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నలుగురు అంటే పబ్లిక్, ప్రైవేట్ అండ్ పీపుల్ పార్టిసిపేషన్తో మనకి ఎక్కడైతే పావర్టీ ఉందో, అంటే మనకి పేదరికం ఉందో, పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆమె చీఫ్ మినిస్టర్. సో మీకు అందరికీ తెలుసు, మనందరము ఏ ఫ్యామిలీ అయినా కావచ్చు, ఇప్పుడు రిచ్గా ఉన్న ఫ్యామిలీ కావచ్చు, లేదు ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉండొచ్చు, లేదు పూర్గా ఉండొచ్చు, అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. మనం ఎప్పుడు ఒక అదర్ పర్సన్ కావచ్చు, అదర్ ఫ్యామిలీ కావచ్చు, లేదు ఇతరులు ఎవరైనా కావచ్చు, సహాయం లేకుండా, సహాయం పొందకుండా ఇప్పటిదాకా మనం జీవితం గడిపామా?
బ్యాంకుల్లో దొంగతనాలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలను బ్యాంక్ అధికారులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. పోలీసు అధికారి కార్యాలయంలో బ్యాంకుల్లో రక్షణ చర్యలకు సంబంధించి బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో జరిగిన బ్యాంకుల్లో రక్షణ చర్యలపై జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నగర డీఎస్పీ బాబు ప్రసాద్తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ బ్యాంకుల్లో ఇప్పటికే భద్రతాపరంగా చర్యలు తీసుకున్నప్పటికీ వాటిని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇటీవల కాలంలో బ్యాంకుల్లో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో బ్యాంక్ అధికారులు సీసీ కెమెరాల నిఘాతో పాటు ఇతరత్రా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఊరికి దూరంగా ఉన్న బ్యాంకుల్లో లేదా నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న బ్యాంకుల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ఆయన వివరించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ట్రక్కులలో వచ్చిన డ్రైవర్లు కొంతమంది వారు తెచ్చిన వస్తువులను డెలివరీ చేసిన అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు చోరీలకు పాల్పడుతున్నారని తమ విచారణలో వెల్లడైందని వివరించారు. ముఖ్యంగా శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో వీరు బ్యాంకులపై రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడే అవకాశం ఉందని వివరించారు. బ్యాంకుల్లో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలు బయటికి కనపడే విధంగా అమరుస్తున్నారని, అలా కాకుండా వాటిని కనిపించకుండా ఉండేలా అమర్చగలిగితే ఫలితం ఉంటుందని చెప్పారు. అలాగే సీసీటీవీ రికార్డింగ్కు సంబంధించి ఒక బ్యాకప్ స్థానంలో 2 బ్యాకప్లు ఏర్పాటు చేసుకోవటం మంచిదని ఆయన వివరించారు. బ్యాంకుల్లో చోరీల నివారణకు పోలీసు శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. they are just sending PM Kisan అనేది ఒకటి, ట్రాఫిక్ చలాన్ అనేది ఒకటి, SBI rewards అనేది ఒకటి. If you just click on that, APK files gets installed in your phone and they get into control of your phone. So మీకు తెలియకుండా మీ ఫోన్ కంట్రోల్ వచ్చేస్తుంది. సో మీ ఫోన్ కంట్రోల్ వస్తే ఏంటి? సో మీ ఫోన్ లో they will access all your OTPs, they will empty your bank. సో అది నడుస్తూ ఉంది. సో మనం ఏం చేయగలము అంటే ఇఫ్ యూ క్యాన్ కీప్ అ ట్రాక్ ఆఫ్ అకౌంట్స్, రెగ్యులర్ అకౌంట్ లో ఏమి ట్రాన్సాక్షన్, ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి డే టు డే, మినిట్ టు మినిట్ మానిటరింగ్ అయితే మీ బ్యాంక్ పర్సనల్ కి పాసిబుల్ లేదు. బట్ అట్లీస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ వన్స్ ఇన్ అ వైల్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, నా బ్యాంక్ అకౌంట్ నుంచి రెగ్యులర్ గా I deposit, my salary gets deposited, ATM నుంచి ఒక 20-30 వేలు నేను విత్డ్రా చేస్తాను మంత్లీ ఫర్ మై ఎక్స్పెన్సెస్. ఆ తర్వాత కొన్ని ఏదో బుకింగ్స్ ఉంటాయి, టికెట్ బుకింగ్స్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్ కానీ. దీస్ ఆర్ ద రొటీన్ నార్మల్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్. సడన్ గా నా అకౌంట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఈ రోజు దాకా I have never transferred or there are no transactions to a current account. But suddenly if నా అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్స్ కి డిపాజిట్ స్టార్ట్ అయింది అనుకోండి, సో దెన్ యూ కెన్ అలర్ట్ ద కస్టమర్, యూ కెన్ కాల్ ద కస్టమర్, మీ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్స్ కి మీరు డబ్బులు పంపిస్తున్నారు, మీరు జెన్యూన్ గానే చేస్తున్నారా, ఆర్ ఆర్ యూ డూయింగ్ అండర్ సమ్ కంపల్షన్, ఆర్ హావ్ యూ డన్ యాక్చువల్లీ ఆర్ నాట్. సో ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం మీరు మీ కస్టమర్స్ తో పెట్టుకోగలిగితే we can definitely prevent lot of crimes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎలా? సో వాట్సాప్ గ్రూప్ లో దే క్రియేట్ లాట్ ఆఫ్ గ్రూప్స్. వాట్సాప్ కానీ ఏదో ఒక క్రెడిబుల్ నేమ్ తోనే ICICI ఇన్వెస్ట్మెంట్ అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. సో వాట్ దే విల్ సే, బయట మీరు ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 15%, 18%, 20% రిటర్న్ వస్తాయి. మాతో చేస్తే 6 months లో మీకు మనీ వి విల్ డబుల్ ఇట్, ఆర్ 1 year లో డబుల్ అవుతుంది అని ఎక్కువ మోర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ దే ప్రామిస్. తర్వాత ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు, ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు, దాంట్లో డబ్బులు రిఫ్లెక్ట్ అవుతా కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ invest 1 lakh rupees, they will show that okay today my investment worth is 1 lakh, tomorrow they will show it is 1.2 lakh. ఆ తర్వాత 6 months తర్వాత that 1 lakh would have become 1.2, 1.5, 1.6 lakhs. Okay, మంచి రిటర్న్స్ ఉన్నాయని I'll put more money. So over a period of 1 year there are a lot of victims who come to us after 1 year. మాతో వచ్చి లేదు సార్ మా రిటర్న్ అంత ఉంది, వాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు అంటున్నారు. మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాం, అరే మీరు మోసపోయారు, అట్లాంటిది ఉండదంటే లేదు
అక్కడ అకౌంట్ ఉంది, బట్ దట్ ఫెలో ఇస్ నాట్ రిటర్నింగ్ మనీ టు మీ. ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజింగ్ దట్ దే వాట్ చీటెడ్, దే ఆర్గ్యూ విత్ us only saying that లేదు సార్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు అని. బట్ మెయిన్ కామన్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ దీస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు, ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్ కావచ్చు, జాబ్ ఇప్పిస్తానే డబ్బులు తీసుకోవడం కావచ్చు, ఇన్ ఆల్ దీస్ ద కామన్ ఫ్యాక్టర్ ఇస్ దట్ మనీ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ టు అ కరెంట్ అకౌంట్. సో ఒకటి డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ ఎలా ఉంటుందంటే ఇట్ హ్యాపెన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 to 4 days. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎలా ఉంటుందంటే ఇట్ హ్యాపెన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year, 2 years, 3 years. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సెస్ కానీ ఐసిఐసిఐ డైరెక్ట్ కానీ అక్కడ నా డిమాట్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో నేను ఐ మే బి వెటరన్ ఇన్వెస్టర్, నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. నా రేట్ ఆఫ్ కాంపౌండెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ సంవత్సరానికి 15-20% ఉండొచ్చు. But suddenly if somebody is promising me that my rate of interest can be 30%, 40%, నేను అక్కడ కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాను. అక్కడ మళ్ళీ ఐ డూ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో, ఐ డూ దట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో విత్ ద కాన్ఫిడెన్స్ దట్ ఓకే నేను ఈ అకౌంట్ లో చేస్తా ఉన్నాను, బట్ ఐ నో ఇన్వెస్ట్మెంట్. అలా సో పీపుల్ ఆర్ కమింగ్ టు మీ, కమింగ్ టు us after 6 years, 10 years కంటిన్యూస్లీ మోసపోయి వస్తా ఉంటారు 1 year, 2 years తర్వాత. గిరిజనుల అభివృద్ధికి ఆది కర్మయోగి అభియాన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలుపై వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓలతో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గిరిజనులు, సంచార జాతుల వారి అభ్యున్నతి కోసం ఆది కర్మయోగి అభియాన్ పథకాన్ని అమలు చేయటం జరుగుతోందన్నారు. మన జిల్లాలో 35,000 మంది గిరిజనులు ఉన్నారని, వీరికి అన్ని పథకాలు, సేవలు సంతృప్త స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, రోడ్లు, త్రాగునీరు, అటవీ, గృహాలు, మహిళా శిశు సంక్షేమం అంశాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వీటితో పాటు సర్వీస్ డెలివరీకి సంబంధించి ఆధార్ లేని వారికి ఆధార్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించడం, పెన్షన్లు, అవసరం మేరకు లోన్ సౌకర్యం, ఇతర జీవనోపాధులు కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న గిరిజనులకు ప్రభుత్వపరంగా చేయాల్సిన అవసరాలు ఏమి ఉన్నాయో ముందుగా గుర్తించి వాటిని అందించే విధంగా అన్ని శాఖల అధికారులు కన్వర్జేషన్స్తో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమైన ప్రభుత్వ విభాగాల నుండి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఆది కర్మయోగి, యోగి, సహయోగిలను గుర్తించి వీరికి శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్ ద్వారా గిరిజనుల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చేవారిని గుర్తించి మార్గదర్శులుగా రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. మండల వారీగా కలెక్టర్ ఎంపీడీఓలతో మాట్లాడి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని బీ క్యాంప్ బాలుర వసతి గృహానికి ఆయన సీలింగ్ ఫ్యాన్లను విరాళంగా అందజేశారు. నగరంలోని బీ క్యాంప్లో ఉన్న బాలుర బీసీ వసతి గృహం విద్యార్థుల కోసం సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సీలింగ్ ఫ్యాన్లను విరాళంగా అందజేశారు. నగరంలోని తన క్లినిక్లో జరిగిన ఈ కార్యక్రమంలో వీటిని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ హాస్టల్ వార్డెన్ రమేష్కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సేవ చేయాలన్న గురజాడ అప్పారావు సూక్తిని పాటించి సహాయం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. ఇందులో భాగంగానే తాను బీసీ హాస్టల్ విద్యార్థుల కోసం సీలింగ్ ఫ్యాన్ అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పేదరికం లేని రాష్ట్రం కోసం దాతల సహకారంతో బంగారు కుటుంబం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న
విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్థికంగా ఉన్నవారు పేదవారికి సహాయం చేయటం వల్ల వారికి సంతోషం కలుగుతుందని వివరించారు. జపాన్లోని ఓకియా ప్రాంతంలో అధిక శాతం 100 సంవత్సరాలకు పైగా జీవించిన వారు ఉన్నారని, వీటిపై పరిశోధనలు జరిపితే వారు ఒకరికొకరు సహాయం చేసుకోవటం వల్ల కలిగే ఆనందం వల్లే అంతకాలం జీవించి ఉన్నట్లు తెలియజేశారు. డాక్టర్స్ కాలనీలో ఉండే బీసీ హాస్టల్, అక్కడ ఎంతో మంది పేద పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్లకు ఏదైనా ఉడతా భక్తిగా సహాయం చేయమని అడిగినప్పుడు, మీకు అత్యవసరమైన సహాయం ముందు ఏం కావాలని అడిగినప్పుడు అతను కొన్ని సీలింగ్ ఫ్యాన్స్ డొనేట్ చేయండి సార్ ఆ పిల్లల కోసం అని అడిగినారు. అంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని లాంగ్ బ్యాక్ గురించి అడప్పారావు గారు చెప్పారు. అంటే ఎందుకంటే మనం బాగుపడమే కాదు, నలుగురికి సహాయం చేసే ఆ తత్వం కూడా చాలా అవసరం ఇప్పుడు. అందులో మన చీఫ్ మినిస్టర్ గారు కూడా మన రాష్ట్రంలో వెనకబడిన రాష్ట్రం అంటే కొద్దిగా ఉన్నవాళ్ళు సహాయం చేయండి పేదవాళ్ళకని డైరెక్ట్గా ఆయన కూడా ఒక గ్రామం దత్తత తీసుకోవడము, కొన్ని గోల్డెన్ ఫ్యామిలీస్ అని కొన్ని కుటుంబాలను కొంతమందికి సాయం చేసే విధంగా మన చీఫ్ మినిస్టర్ గారు కూడా టేకప్ చేసినారు ఆ కార్యక్రమాన్ని. సో ఇందులో భాగంగా నేను కూడా ఉడతా భక్తిగా వీళ్ళకి సహాయం చేశారు ఈరోజు. కానీ ఇలాంటి సహాయాలు మరిన్ని ఆ హాస్టల్ విజిట్ చేసి వాళ్ళకి అవసరమైన సహాయాలు ఇందుమూలంగా నేను చేయాలనుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే ఇకిగాయ్ అంటారు, అంటే అది ఒకినోవా అనే ప్లేస్లో జపాన్లో చాలా ఆయుర్దాయం ఎక్కువ అనమాట. 100 years పైన పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జపాన్లో అక్కడ. అంటే ఇకి అంటే పర్పస్, గాయ్ అంటే లైఫ్, అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమి అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అక్కడ ఫ్యామిలీస్ ను వాళ్ళందరినీ స్టడీ చేశారు. బ్లూ మూన్ జోన్స్ అంటారు వాటిని. అంటే ఏంటి ఈ బ్లూ జోన్స్ ఏంటి, వీళ్ళలో టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కానీ టైప్ ఆఫ్ లైఫ్ కానీ ఎలా ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 99% పీపుల్ ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకోవడము అనే విధంగా వాళ్ళు ఒక సహకార పద్ధతిలో జీవించడం వల్లనే వాళ్ళు ఆనందంగా సంతోషంగా గడపగలుగుతున్నారు. ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడు కాదు, ఇచ్చినప్పుడు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. కాబట్టి నలుగురికి ఏదో ఒక తృణమో పడమో సహాయం చేయడం అనేది. ఇంకొకటి, ఉన్నవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా సాయం చేయడం వల్ల వాళ్ళకి ఆనందం కలుగుతుంది కానీ ఎవరికి నష్టం కలగదు. ఎవరు ఒకరికి ఇవ్వడం వల్ల పేదవాడు కాడు. కొంతమంది నా విద్యార్థుల్లో వాళ్ళు సృజనాత్మకతలో చైతన్యం డెవలప్ చేసుకొని వాళ్ళు కూడా మంచి పొజిషన్స్ లో పోయినప్పుడు నలుగురికి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు డెవలప్ కావాలని, దాంట్లో చదివిన పిల్లలు గ్రేడ్స్ ర్యాంక్స్ బాగా రావాలని వార్డెన్ గారు చాలా కేర్ తీసుకుంటున్నారు, చాలా శ్రద్ధ వహిస్తున్నారు పిల్లల పట్ల. ముఖ్యంగా ఇతన్ని నేను అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 31వ తేదీ గురువారం నాడు ముత్తైదువులకు పసుపు పారాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి మహాబలేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాతృమూర్తులు పాల్గొని షిరిడి సాయినాథుని కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. సాయి భక్తులకు, భగవద్బంధువులకు ముఖ్య విజ్ఞప్తి. ఈ నెల 31వ తారీఖు గురువారం సాయినాథుని వారం పురస్కరించుకొని కర్నూలు దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఈ శ్రావణ మాసంలో దేవాలయంకి వచ్చే భక్తాదులందరికీ బాబాగారు తన భక్తుల కోసం శ్రావణ మాసంలో పసుపు కుంకుమలు, గాజులు, కాళ్లకు పారాణి, పలతాంబూలాలు, వస్త్రాలు ముత్తైదులకు కానుకగా ఏర్పాటు చేశారు. కనుక సాయి భక్తులు, భగవద్బంధువులు అందరూ వచ్చి బాబాగారు ఏర్పాటు చేసిన ఈ ముత్తైదు కానుకను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బ్రహ్మకుమారి సంస్థలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై పోరాటం చేస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి తెలియజేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకురాలు మంజుల మాట్లాడుతూ ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థలో జరుగుతున్న మహిళలపై లైంగిక వేధింపులపై పోరాటం చేస్తామని వివరించారు.
కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల జిల్లాలో ఈ సంస్థలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై ప్రత్యేక దృష్టి చేపడుతున్నట్లు వివరించారు. దేవదాసి, జోగిని వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, తాజాగా ఈ సంస్థలో జరుగుతున్న మహిళలపై వేధింపులపై తమకు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. ఎవరైనా ఈ సంస్థలో అలాంటి వేధింపులకు గురైతే తమను సంప్రదించాలని సూచించారు. ఆర్థికంగా దోపిడీ జరుగుతుంది, రాధాకృష్ణ అన్న వ్యక్తి చేస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పారు. సో దానికి నేను ఆ ఊరికి వెళ్ళి అతనితో మాట్లాడడం కూడా జరిగింది. అతను సైలెంట్ గా ఉన్నాడు, ఏం చెప్పలేదు. తర్వాత ఈ సంస్థ యొక్క ఇన్ఛార్జ్ మీరాక్కయ్య తోటి కూడా మాట్లాడాను. మా సంస్థ నుంచి ఎక్స్పెల్ చేసాం, బహిష్కరించామని చెప్పారు. సో కానీ మోసాలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఈ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే మానసికంగా మైండ్ని కంట్రోల్ చేసి చేస్తున్న మోసాలు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోనికి చాలా సమయం పట్టొచ్చు. కాబట్టి మహిళలు ముఖ్యంగా ఈ విషయంలో అవగాహన పెంచుకుని ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి కొన్ని విషయాలు తెలుసుకుని నన్ను అడిగితే వెళ్ళకపోవడమే మంచిది. సో శివుడి వల్ల శాంతి అన్నది ఏదైతే మన దేవాలయాలకు వెళ్తే కూడా వస్తుంది. సో ఇంకా ఏమైనా పద్ధతులు కావాలి, ఇంకా తెలుసుకోవాలంటే మా సంస్థ ద్వారా తెలుసుకుంటాం. కానీ ఈ విషయం మీద పూర్తి జిల్లా మొత్తంలో అవగాహన పెంచాలి. ఇది ఒక కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయమే కాదు, పూర్తిగా భారతదేశంలో జరుగుతోంది. సో మీరందరూ సహకరించి మహిళలందరూ ఈ రోజు సురక్షితంగా ఉండడానికి సహకరించాలి, అవేర్నెస్ పెంచాలన్నది మా మనవి. ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు ఆమెను అప్రిషియేట్ చేస్తూ, ఇక్కడ కూడా కర్నూలు జిల్లాలో ఇప్పుడే ఈ సంఘటన మా దృష్టికి రావడం జరిగింది సోదరి వలన. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లాలో కానీ ఎక్కడైనా కూడా బ్రహ్మకుమారిస్ వల్ల మహిళలు వేధింపబడినా కూడా, మహిళల మీద దాడులు జరిగినా కూడా ఖచ్చితంగా వాటిని వెలుగులోకి తీసుకొచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఏదైతే దేవదాసి వ్యవస్థకు లేకపోతే జోగిని వ్యవస్థ, మన ఆదోనిలో ఎక్కువగా ఉంది జోగిని వ్యవస్థ, అలాగే దేవదాసి వ్యవస్థ కూడా అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో ఉంటుంది. ఈ వీటి మీద పోరాడుతూ ఉంటే ఒక పక్క ఆధ్యాత్మిక సంస్థలలో మళ్ళీ మహిళలను దేవుడికి ఇచ్చి పెళ్లి చేసి ఆ దేవుడి పేరు మీద ఈ రోజు మహిళల్ని లైంగికంగా వాడుకోవడం, లైంగికంగా వాళ్ళను వేధించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేస్తా ఉన్నాం. దేవుడి పేరు మీద జరుగుతున్నటువంటి ఈ లైంగిక దాడులను తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో మంజుల గారు చేసేటువంటి పోరాటానికి మహిళల ఐక్య వేదిక తరపున సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. విభిన్న ప్రతిభావంతులు క్రీడా పోటీల్లో పాల్గొని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు కోరారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో విభిన్న ప్రతిభావంతుల జూనియర్, సబ్ జూనియర్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సబ్ జూనియర్, జూనియర్ విభాగంలో దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి భూపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అందులో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేస్తామని తెలిపారు. స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ దివ్యాంగులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధిస్తే కోట్ల రూపాయలు బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు వీరాంజీ, ప్రధాన కార్యదర్శి బోయరాజు, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మక్బుల్ బాషా, ఉపాధ్యక్షులు భగవంతుడు, జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రామ్దాసు, పద్మావతి, సహాయ కార్యదర్శులు మద్దమ్మ, ఆర్గనైజేషన్ సెక్రటరీ పోల్కర్ సురేష్ మరియు విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకు 3% రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా క్రీడా రంగంలో కూడా మనకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 4 రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా కూడా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మళ్ళీ క్రీడా కోటల్లో కూడా మనకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉంది. కాబట్టి విభిన్న ప్రతిభావంతులైనటువంటి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాలు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ప్రతిభను వెలికి తీసి ఖచ్చితంగా
మంచి ఉన్నత స్థాయికి ఎదగాలనేదే మా యొక్క ఆశయం, మా ఆలోచన. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటి అథ్లెటిక్ గేమ్స్ మొదలు పెడతా ఉన్నాం. సబ్ జూనియర్, జూనియర్స్ది ఒలింపిక్ గేమ్స్ కూడా పంపిస్తాను. వివిధ కేటగిరీలో జరగడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మరి రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటారు. కావున వీళ్ళకు కూడా ప్రతి అంశంలో కూడా ప్రతి ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పిస్తున్నందుకు గవర్నమెంట్కి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలా మున్ముందు కూడా మంచి క్రీడల్లో బాగా పాల్గొని మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.